నైట్ అది మాట్లాడిందంతా వీడియో తీసి అలా ఆఫీస్ గ్రూప్లో పెట్టేశా. ఎలా కొట్టాను దెబ్బ? అబ్బా, పసుపు రాస్తున్నావేంటి? ఉప్పు కారం కూడా రాసుకుంటావా? కాస్త ధనియాలు, తాలింపెట్టిన ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రాసుకుంటాను. పద్దు. వద్దు, అపార్ట్మెంట్ అనుకున్నారు, అసెంబ్లీ అనుకున్నారు, అలా కొట్టుకు చచ్చిపోతున్నారు. ముందు ఆ జుట్టు వదులు. నేనెందుకు వదలాలి? ముందు వాడిని వదలమని చెప్పండి. నేనెక్కడ పట్టుకున్నాను? ఆడ అసలు పట్టుకోలేదు కదా. మరీ అపార్ట్మెంట్ కార్యాలయంలో అలా పెద్ద కుస్తీ ఫైట్ ఆడేస్తే అలా. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నిజం చెప్పు, నేను ఇలా ఉంటున్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? అబ్బే, అదేం లేదు. ఇక నుంచి నువ్వు నా రూమ్లోనే పడుకోవచ్చు. ఏప్రిల్ వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు ఫుల్ చేస్తున్నావు ఎందుకు? నిజమేనయ్యా మగడా, పద. ఏంటి మరి మూమెంట్? మూమెంట్ ఏంటి? లోపలికి రమ్మన్నావు, డోర్ క్లోజ్ చేయమన్నావు. ఏమైనా అచ్చటా ఉన్నాయేమో అని. అలాంటివేం లేవు. కొత్తగా ఏం జరిగింది? అంతా అనుకున్నదే జరిగింది. ఆడువారి మాటలకు ఏంటి అర్థాలే వేరులే. ఆఫర్ ఇస్తుందా? ఓయ్, నీ స్థానం అక్కడ. మళ్ళీ కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. నేనేం అనుకోలేదే. దీనికంటే మా అమీర్పేటలో బ్యాచులర్ రూమే బెస్ట్. పరుపు తిండేనే ఉండేవి. ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అవ్వు, రేపు అరేంజ్ చేస్తా. అయితే ఓకే. హ్యాపీగా హాల్లో సోఫాలో పడుకునేవాడిని. రూములో పిలిచి మరి ఇలా నేల మీద పడుకోబెట్ట నీకేమైనా న్యాయమా అధ్యక్ష? నీ నిగ్రహ శక్తిని టెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. టెస్ట్ అంతేగా? ఎస్ అధ్యక్ష. ఇందు మూలంగా యావన్ మంది భర్త మహాశైలకు తెలియజేయంది ఏమనగా, రోజులు మారాయి. కక్కుర్తిపడి పెళ్లి చేసుకుంటే మిగిలేది చాప దిండు. ఇట్లు మీ పద్మనాభం. ఏడ్సావులే, వెళ్ళి పడుకో. అంత మర్యాదగా చెప్పిన తర్వాత పడుకోకుండా ఎలా ఉంటాం? అన్నిసార్లు రావద్దంటే రావడానికి మాకేమైనా సిగ్గులేదనుకుంటున్నావా? ఏంటో వంట చేసినోడికే భోజనం లేపడం అంటే ఇదేనేమో. వాస్తు బాలేదు. ఇది నిజమేనా? నాకు అదే డౌట్గా ఉంది సార్. ఎప్పుడు ల్యాప్టాప్ మీద పడుకునే రమ్య పప్పు గుత్తితో ముద్దపప్పుని దంచినట్టు కీబోర్డ్ మీద అలా కొట్టేస్తుంది. ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడే సుబ్బు గారు ఇప్పుడు క్లయింట్తో ఫోన్ మాట్లాడుతున్నారు. వీడు చూడు గాల్లో లెక్కలేసేస్తున్నాడు. అందరూ ఆఫీస్లో ఇలా పని చేస్తుంటే ఎంత బాగుంది సార్. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందిరా. వాళ్ళంత సీరియస్గా పని చేస్తుంటే మధ్యలో మనం ఎందుకు సార్ ఇక్కడ డిస్టర్బెన్స్ కాకపోతే? అంటే మనమే పని పాట లేని వాళ్ళు అంటావు. నేను అన్నవి ఎందుకులే కానీ ఇప్పుడు మీరే చెప్పండి, నిజంగా మనకి ఎక్కడైనా పని పాట ఉందంటారా? రేయ్, నీకు చేతి ఇచ్చేది పని చేయడానికి, నా మీద జోకులేయడానికి కాదు. సారీ సార్. రే, శాలరీ వచ్చిందిరా. నాకు కూడా పడ్డాయి. నాకు కూడా శాలరీ వచ్చింది. అందరికీ శాలరీస్ పడ్డాయి కదా? ఎస్ సార్. రేపు మన ఆఫీస్లో పోట్లక్ ఉంది. అందరూ వాళ్ళు వండిన ఐటమ్సే తీసుకురావాలి. మనిషికి 2 ఐటమ్స్. ఓకే సార్. రమ్య, లాస్ట్ టైం లాగా స్విగ్గీలో ఆర్డర్ పెట్టి నేనే చేశానంటే కుదరదు. ఈసారి నువ్వే వండి తీసుకురావాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ నీ శాలరీలో 5K కట్. లేదు సార్, మన ఆఫీస్లో పాట్లక్ కోసం వంట నేర్చుకున్నా. ఓ వావ్. ఓకే గైస్, సీ యూ టుమారో. పద్దు ఉండగా మనకేంటి భయం? ఎవరు నువ్వు డోర్ ఓపెన్ చేసావేంటి? నేను సార్ని ప్రవీణ్ డోర్ ఓపెన్ చేయమన్నా. చిచ్చి, నేను ప్రవీణ్ అండి, సార్ డోర్ ఓపెన్ చేయమన్నారు.
ఈ మనిషికి ఇదేం అలవాటు, అందరినీ ఇంట్లోకి తీసుకొచ్చేస్తాడు. ఏం పీకుతావురా అనేది మా అమ్మ. ప్రతిరోజు ఆకుకూరలు తెంపుతున్నాను. ఎవరు తను? ప్రవీణ్, నేను పేరు అడగలేదు, ఎవరు అని అడిగాను. రాబోయే కాలానికి కాబోయే చెఫ్. ఎస్. నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆన్లైన్లో కదా క్లాసెస్ నువ్వు చెప్పేది, ఇంటికెందుకు తీసుకొచ్చావు? మన వీధిలోనే ఉంటాడు. సూపర్ మార్కెట్ దగ్గర పరిచయం అయ్యాడు. ట్రైనింగ్ ఇమ్మని అడిగాడు. పరిచయం లేని వాళ్ళందరినీ ఇంటికి తీసుకురావడం అవసరమా? మేడం మీరు చాలా లక్కీ మేడం. సార్ ఇందాక కాఫీ చేసి ఇచ్చారు, అమృతం. నీకు కావాలంటే మళ్ళీ అడగొచ్చు కదరా, ఎందుకు ఎలివేషన్లు? అయినా ఓ మనిషిని ఇంటికి తీసుకురావాలంటే నా అప్రూవల్ కావాలని తెలీదా? నువ్వెవరివి? మగువ మహారాణివి. ఆఫీసులో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని నీ దగ్గరికి తీసుకొస్తావా? అయినా నీ ఆఫీస్ అయిపోయే టైంకి ఆడి ట్రైనింగ్ టైం కూడా అయిపోద్ది. సరే, నీకు నచ్చినట్టు చేసుకో. వెళ్ళి రెడీ అవ్వు, కాఫీ తీసుకొస్తాను. చాలా మంచిది, చెప్పాలంటే నాకన్నా మంచిది. అర్థమవుతుందండి. కూర్చో. కరివేపాకు ఎలా వలవాలో నేర్చుకుంది గాని. చికెన్ ఉందా అయిపోయిందో తీసుకురావాలి. ఇదేంటి, లవ్ లెటర్ రాసిందే ఏంటి? మెనూ ఫర్ టుమారో: చిట్టినాయుడు చికెన్ ఫ్రై, డెహ్రాడూన్ చికెను, బంగ్లా ఫిష్ చిప్స్, చంద్రముఖి విచ్ పలావ్, అరుంధతి మటన్ చాప్స్, బాహుబలి బిర్యానీ, కేరళ కర్డ్, కాకినాడ కాజా, రాజమండ్రి రోజు మిల్క్. ఇవన్నీ రేపు 12 కల్లా రెడీ అయి ఉండాలి. 1:30కి మా ఆఫీసులో ఉండాలి. ఇదేంటి పాన్ ఇండియా లిస్ట్ పెట్టింది? పాప శివగామి. ఎస్ బిజ్జలదేవా. సాఫ్ట్వేర్ జాబ్తో పాటు సైడ్ బిజినెస్గా క్యాటరింగ్ ఏమైనా స్టార్ట్ చేసావా ఏంటి? లేదే. మరి కిచెన్లో లిస్ట్ ఏంటి? రేపు ఆఫీస్లో పాట్లక్. అంటే ఏంటి, లంకి బిందులు ఏమైనా ఎదుగుతారా? ఇంటి దగ్గర నుంచి వండి తీసుకెళ్ళాలి. మనిషికి 2 ఐటమ్స్. మరి నువ్వెందుకు ప్రభాస్ పక్క ఇండస్ట్రీకి పంపేంత లిస్ట్ పెట్టావు? లాస్ట్ టైం పాట్లక్లో నాకు వంట రాదని అందరూ ఎక్కిరిచ్చారు. ఈసారి ఇవన్నీ నేనే వండానని తీసుకెళ్ళి నీ చేతి వంటని నా చేతి వంటలా వడ్డిస్తా. పెద్ద ప్లానింగే. పక్కా వండాలంటావా? పక్కాగా. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? అంగప్పారు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, ఈరోజు బెడ్ నాదే. పద్దు, నో టెంప్టేషన్స్. ప్లీజ్ పద్దు, నేను కింద పడుకోలేను. గోల్ నీది, బాల్ నాది. కావాలంటే పక్కన పడుకోవచ్చు. కింద పడుకుంటా. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ క్యాటరింగ్ ఇచ్చావా ఏంటమ్మా? లేదండి, లాస్ట్ టైం మీరు అందరూ అటకారం చేశారంట కదా, తను బాగా ఫీల్ అయింది. అందుకని ఇడ్లీ కొట్లోని వెక్కిరింతలు లెక్క చేయకని పాట పెట్టుకుని మొత్తం తనే వండిసింది. నేనేదో సరదాగా అన్నానమ్మా. తను సీరియస్గా తీసుకుందండి. రామ్స్, అయిపోయిన తర్వాత క్యారేజ్ అన్ని తీసుకొచ్చేసే. వస్తానండి. ఓకే, బాయ్. వస్తానమ్మా. కార్కి వినిందా ఏమో.
మనిషి పక్కగా ఉన్న భలే బలంగా దంతుంది. ఏం తింటుంది? లాస్ట్ టైం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు నీకు నచ్చిన సాంగ్సే విన్నాం కదా, ఇప్పుడు నాకు నచ్చింది విందాం. కార్ నాది, ఎప్పుడైనా నాకు నచ్చిందే వినాలి. రేయ్ మళ్ళీ ఏమైందిరా? కరెక్ట్ టైంకి వచ్చారండి సర్వాంతరాయం గారు. నేనేమో కారులో వెళ్తూ తెలుగు పాటలు విందాం అంటున్నాను. నేనేమో టెక్నో విందాం అంటున్నాను. ఏమైనా పాటలే కదా. ఇక్కడ పాట కాదు ఇంపార్టెంట్, మాటే ముఖ్యం. మాట గెలవడం ముఖ్యం. పార్ట్నర్, లాస్ట్ ఎపిసోడ్లోనే క్లాస్ పీకాను కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు తగ్గాలి. పెద్ద మోనోలాగ్ కూడా చెప్పాను కదా, మొత్తం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అదే డైలాగ్ చెప్పడానికి ఆ ఫ్లో రాదు, మన ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ టీవీ ప్రభాకర్ అడ్వకేట్ బంధం అనే ఛానల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తుంటాడు. డైవర్స్ కేసుల్లో దిట్ట. నేను చెప్పానని చెప్పి ఆయన కలవండి, ఫీజులో డిస్కౌంట్ కూడా ఇస్తాడు. థ్యాంక్ యూ భయ్యా. టాక్సిక్ కపుల్ డైవర్స్ తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు కదా, ఐ కాంట్ లివ్ విత్ హిమ్. వెళ్ళేటప్పుడు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 2 ఆధార్ కార్డులు పట్టుకెళ్ళండి. హ్యాపీ డైవర్స్ లైఫ్. కలకాలం కోర్టుల చుట్టూ తిరుగుతూ సుఖంగా ఉండండి. 4 లాయర్లు పోషించండి. ఓడి అమ్మ, వచ్చేసింది మా ఇంటి బంగారం. థ్యాంక్ యూ పద్దు. ఏదో ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నట్టు అలా ఎగిరిపోతున్నావేంటి? ఈరోజు ఆఫీస్లో అందరూ నా వంటకు ఫిదా. ఓహో, అదే నీ వంటకి. ప్రతి మనిషికి 5 వేళ్లుంటే నీకు 6 వేళ్లు ఉన్నాయి పద్దు. 6వ వేలే నీ గరిట. వెరీ బ్యాడ్ ఎలివేషన్. చూడు, ఈ మొమెంటో ఇచ్చారు, రేపు హాలిడే కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పద బయటికి వెళ్దాం, డిన్నర్ డేట్కి. నువ్వు నాతో నిజంగానే అంటున్నావా? నిజమేనయ్యా మిస్టర్ పద్మనాభమయ్య, పద. ఈరోజు పార్టీ భలే అయింది. అమ్మా అమ్మా, ఎక్కడెక్కడ ఏమేమి తగిలినాం. నువ్వు బాగానే ఉన్నావా? తుడుచుకో. బండి ఇది. సారీ అండి. సర్వేంద్ర గారు చూసుకొని తోలాలి కదా. తోలింది ఎవరో మీరు చూసుకోవాలి కదండి. పద్దు, నా ఫోన్కి స్క్రాచెస్ పడ్డాయి. నీకేం తగలలేదు కదా? నిన్ను పెళ్లి చేసుకోగానే నా గుండెకే స్క్రాచ్ పడింది. అయినా ఫోన్ కేసుకే కదా స్క్రాచ్ పడింది, ఫోన్కి కాదు కదా. ఏం కాదు, మట్టి అంతా దులిపేస్తే బాగుంటుంది. అబ్బా, అది ఇంకో బ్యాచ్. ఓకేనా సర్వేంద్ర గారు? ఆలోకేనా? ఎక్కడోకే నా బొక్క, మొన్న ఈ కన్ను ఇప్పుడు ఈ కన్ను. అవును, మీరు డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు కదరా. మ్యాచింగ్ డ్రెస్సులు, నైట్ పూట కూలింగ్ గ్లాసులు, దొంగలా గెటప్ ఏంటి? అది పబ్లో చిన్న పార్టీ ఉంటే వెళ్ళొచ్చాం పార్ట్నర్. ఓరి మీ దుంపలు తెగ. తాగినప్పుడు కలుస్తారు, తాగిన దీపాకి విడిపోతామంటారు. ఎలా ఉన్నారంటారా బాబు మీరు? మా గురించి పక్కకు పెట్టండి, ముందు మీకు ఫస్ట్ ఎయిడ్ చేపిద్దాం పదండి. ఫస్ట్ ఎయిడ్ సెకండ్ ఎయిడ్ ఏం అవసరం లేదు. ఇంటికి వెళ్ళాక టిష్యూతో తుడిచేసుకుని కారం పెట్టేసుకుంటాడు పద్దు, అంతే కదా. కారం పెట్టుకోవడం ఏంటి? సర్వేంద్రం గారు, మేము మిమ్మల్ని గుద్దామా, మీరు మమ్మల్ని గుద్దారా? ఎవరిని ఎవరు గుద్దారో తెలియాలంటే ముందు మీరు తాగిన దిగిపోవాలి. అప్పటి వరకు నాకు ఓపిక లేదు, బ్లడ్ కారిపోతుంది. అబ్బా పదండి. నువ్వే తోలు, మాకు కూడా వినే అంత టైం లేదులేండి. ఎక్కువ పద మనం ఇంటికి వెళ్దాం. నేనే పడిపోయానా? లేసేసాను. రే, ఇంటికి వెళ్ళేలో 10 సార్లు పడిపోయేలా ఉన్నారు కదరా మీరు. నువ్వు తోలొచ్చుగా. నో సార్, నేను దాగి సైకిలే దొక్కను. స్కూటీ అంటే అమ్మో మన వల్ల అవదు. మరి ఇప్పుడు ఎలా పద్దు? థ్యాంక్స్ మిస్టర్ పద్మనాభం గారు, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ మిసెస్ పద్మనాభం. నో, ఐ హ్యావ్ మై ఓన్ నేమ్, రమ్యకృష్ణ. హి ఇస్ జస్ట్ మై హస్బెండ్. సరే బయలుదేరదాం పదండి. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటే తక్కువైంది.
కోలాటం